నమస్తే సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా ప్రత్యంగిరి అమ్మవారి ఉపాసకులు శ్రీ రాఘవేంద్ర శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సింహరాశి వాళ్ళకి అష్టమ శని దశ పట్టుకుందని చాలా మంది అంటున్నారు. సింహరాశి మీద వచ్చింది, దీనివల్ల వాళ్ళకి ఎటువంటి ప్రభావాలు ఉంటాయి, ఏమైనా పరిహారాలు ఉన్నాయా? శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి అష్టమంలో శని సంచరిస్తూ ఉన్నారు. దీని కారణాల వల్ల వాళ్ళ మానసికంగా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా ఎన్నో రకాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నిజ జీవితానికి ఈ క్షణంలో కూడా దాచిపెట్టుకున్న ధనం కూడా అయిపోతుంది. ఎదుటి వారికి మనం ఇచ్చిన డబ్బులు తిరిగి మనకు రావడం కూడా కష్టం ఉంది. మన డబ్బులు మనకు ఇవ్వడానికి కూడా వాడిని అడగాల్సిన పరిస్థితి. సమయానికి డబ్బు రాదు. మన డబ్బు ఖర్చు, సంపాదించుకున్న డబ్బు మన దగ్గర చిల్లిగా కూడా ఉంటుంది. మానసికంగా, మెంటలీగా ఏదో టెన్షన్స్, ఏమి కారణాలు ఏముండవు, అయినా ఏదో మనసులో ఏదో ఒకటి భావన, ఏదో ఒక భయము, ఏదో ఒకటి తపన, ఏదో ఒకటి. ఇవన్నీ నిజ జీవితంలో డబ్బు లేని ఏది కాదు. కానీ ఈ యొక్క జాతకులకు ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితి వల్ల ఏమి చేయాలో తెలియక ఇతరుల నుంచి తెచ్చి అప్పులు చేయడం, అంటే అప్పుల సమస్య. ఆ చేసినటువంటి అప్పు వల్ల దానివల్ల విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, ఏదో రకంగా వ్యసనాలకు అలవాటు కావడం, ఏదో రకంగా ఇబ్బంది, ఆరోగ్య భంగం కలిగే అవకాశాలు, ప్రశాంతంగా లేకపోవడం, కుటుంబంలో కలహాలు, ఇలా చూసుకుంటూ పోతే ఏదో ఒక మానవునికి, ఆ ఒక సింహరాశి జాతకులకు ఏదో ఒక రకమైన టెన్షన్స్ ఉన్నాయి తప్ప నేను ప్రశాంతంగా ఉన్నాను, ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా సంతోషంగా ఉన్నాననేది ఎవరు లేరు. అలా ఉన్నటువంటి జాతకులకు నేనేమి చెప్తానంటే, రూపాయి ఖర్చు లేదు, ఇక్కడికి వెళ్ళకండి, ఏ పండితుని దగ్గరికి వెళ్ళకండి, ఏ పూజ కూడా అవసరం లేదు. ఇప్పుడు పూజ చేయాలన్నా మళ్ళీ ఖర్చుతో సమస్య. కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ దేవాలయానికి వెళ్ళి కుదిరితే ఒక 21 days దీక్షలాగా పట్టండి. ఒకవేళ కుదరని పక్షంలో ప్రతి శనివారం నవగ్రహాలు తిరిగి శని భగవాన్ని నమస్కారం చేసుకుని రండి. ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకోండి. ఇలా చేస్తూ ఉండండి. మీకు వచ్చేటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఇది కూడా అంత తొందరగా పోదమ్మా. మనకు అష్టమ శని ఇంకా 1 year ఉంది, 2027 మార్చి వరకు ఉన్నది. అంటే ముందు ఇంకేమన్నా ఇబ్బందులు కలగకుండా, ఇంకా ఆటంకాలు లేకుండా ఉండడానికి ఇలా రెమెడీ చేయడం ద్వారా ఏమవుతుందంటే కొంచెం ఉపశాంతి కలిగి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ జాతకులు ప్రతి శనివారం ఈ సంవత్సర కాలం అంతా కూడా శని భగవాన్ ఆరాధన చేసుకోండి. ఇందులో మధ్యలో మనకు శని త్రయోదశి వస్తుంది విశేషంగా, ఏదో ఒక రోజు. ఆ రోజు మాత్రము నేను మన సనాతన ధర్మం ఛానల్ ద్వారా ఇంత ముందుకు శని త్రయోదశి రోజు ఏం చెప్పానో ఆ పరిహారం చేసుకోండి. ఆ శని భగవాన్ అనుగ్రహం పొందండి. నిజ జీవితంలో సాధ్యమైతే ఏదో దేవకార్యం చేస్తూ ఉండండి. కాబట్టి ఆ భగవంతుని అనుగ్రహం వల్ల ముందు ఇబ్బందులు జరగకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ అండి.